హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయిన తండేల్ మూవీ రివ్యూ ఎలా ఉందని తెలుసుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 31 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అయిన రాజు అండ్ సత్య వాళ్ళిద్దరు అయితే చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరోజు రాజు చేపల వేటకని సముద్రం వెళ్ళినప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి పాకిస్తాన్ వాళ్ళకైతే దొరికేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి పాకిస్తాన్ నుంచి రాజు తిరిగి వచ్చాడా లేదా, చివరికి రాజు సత్య కలిసారా లేదా, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే తండ్రి. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ భయ్య. ఆల్రెడీ ఒక లైఫ్ జరిగింది ఇదంతా కూడా. దాన్నే వాళ్ళు కొంచెం సినిమాటిక్ బట్టి తీసుకుని సినిమాగా అయితే తీయడం జరిగింది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేస్తే నాకైతే వన్ టైం వాచబుల్ అని చెప్తా. మెయిన్ ఏంటంటే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల, ఎందుకంటే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో అదే తీస్తారు. అండ్ లవ్ స్టోరీ అని తెలుసు, అండ్ కొంచెం పేట్రియాటిజం కూడా ఉంది. సో దానివల్ల నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే యాక్షన్ బ్లాగ్స్, థ్రిల్లింగ్ బ్లాగ్స్, సస్పెన్స్ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, జస్ట్ లవ్ స్టోరీ మంచిగా చూపిస్తే చాలు, క్రింజ్ చేయకుండా. అండ్ ఆ పేట్రియాటిజం అన్నది మెసేజ్ లాంటివి ఏమి ఇవ్వకుండా అక్కడ ఏం జరిగిందో అది చూపిస్తే చాలని అదే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్ళాను నేను. నన్ను అయితే సాటిస్ఫై చేశారు భయ్య. స్టార్ట్ టు ఎండ్ నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఓకే గుడ్ వన్ అనిపించింది ఫస్ట్ హాఫ్. సెకండ్ వన్ అయితే బాగా నచ్చింది భయ్య. నాకు బాగా నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి నాగ చైతన్య అంటే సాయి పల్లవి, నైల్డ్ ఇట్ మ్యాన్. ఇద్దరు కూడా ఆ క్యారెక్టర్స్లో అయితే చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. డైలాగ్స్ పరంగా కానీ, యాక్షన్స్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ వాళ్ళైతే ఆ క్యారెక్టర్స్కి పూర్తిగా న్యాయం చేశారు. నాకైతే బాగా వర్కౌట్ అయ్యారనిపించింది. అండ్ విజువల్స్ పరంగా కానీ, సముద్రంలో జరిగే సీక్వెన్సెస్ కానీ, అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉంటుంది ఒక 10 to 15 minutes ప్రీ ఇంటర్వెల్ ముందు. అదంతా కూడా చాలా బాగా చూపిస్తారు సముద్రంలో సీక్వెన్స్ అంతా కూడా. నాకు అది బాగా నచ్చింది. అండ్ మూవీ ఎక్కడ కూడా స్టార్ట్ అని నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. అండ్ డిఎస్పి అసలైన పేరు మర్చిపోతే ఎలాగా. సినిమా స్టార్టింగ్ టైటిల్ స్కాట్ పడి దగ్గర బుజ్జితల్లి మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది భయ్య. చివరి వరకు కూడా మ్యూజిక్ తో అలా నిలబడేహాడు మూవీని డిఎస్పీ అయితే. చాలా సీన్స్ లో ఆ బుజ్జితల్లి బీజియం అయితే బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఆజాది అని చెప్పేసి ఒక బీజియం పడుతుంది సెకండ్ హాఫ్ లో, అది కూడా చాలా బాగుంటుంది ఆ సాంగ్ అంతా కూడా. అండ్ సాంగ్స్ కూడా నాకేం స్పీడ్ బ్రేకర్ లాగా ఏమనిపించలేదు. స్టోరీలో అయితే అలా ఫ్లోలో వెళ్ళిపోయాయి. అండ్ ఇంకా నెగిటివ్స్ వచ్చేసి ప్రిడిక్టబుల్ భయ్య. స్టార్ట్ అండ్ మూవీలో ఏం జరుగుద్ది, నెక్స్ట్ సీన్ ఏం జరుగుద్ది అని మొత్తం కూడా మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. మీకు అర్థమైపోద్ది. అంత క్రిస్పీ సీన్స్ కానీ, అంటే యాక్షన్ బ్లాక్స్ కానీ, థ్రిల్లింగ్ బ్లాక్స్ కానీ ఏమి ఉండవు. ఒక ఫ్లోలో ఆ డ్రామా అంతా నడుస్తుంది అనమాట. అదంతా కూడా మీకు అర్థమవుద్ది ఏం జరుగుద్ది ఏంటని. ఈవెన్ క్లైమాక్స్ కూడా మీరు గెస్ కొట్టొచ్చు ఏం జరుగుద్దని. అండ్ వాళ్ళు జైలు నుంచి బయటకు పడే సీన్స్ కానీ, ఆ పాకిస్తాన్ వాళ్ళకి దొరికే సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ వాస్ ప్రెడిక్టబుల్ బై. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించదు. మెయిన్ మూవీలో వచ్చిన ప్రాబ్లం అంతా ఇదే, మనకి ఏం జరుగుతుందో ముందే తెలిసిపోవడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ అయితే చూడలేం. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా టూ మచ్ ఆఫ్ ఆ బీజిఎమ్స్ యూజ్ చేసుకుని, అంటే ఆ లవ్ సీన్స్ ని ఎక్కువ రిపీట్ చేస్తుంటారన్నమాట. ఒకటే సీన్ ని పదే పదే చూపిస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంటుంది. లవ్ పరంగా అయితే కొంచెం ఇబ్బంది పడతాం ఫస్ట్ హాఫ్ లో సీన్స్ అన్ని చూడడానికి కూడా. అంటే ప్లాట్ లోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. అంటే త్వరగా తీసుకెళ్లొచ్చు యాక్చువల్లీ, బట్ చాలా టైం అయితే తీసుకుంటారు ఆ ప్లాట్ లో తీసుకెళ్ళడానికి. సో అది కూడా నాకు కొంచెం ఇబ్బంది పెట్టారనిపించింది. అండ్ మూవీ మొత్తం చూసాక ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఏమి ఉండదు మీకు. ఓకే చూసాము మూవీ, తెలుసుకున్నాం ఇలా జరిగింది అన్న ఫీల్ అయితే ఉంటుంది తప్ప, అరే సూపర్ మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు మీకు. అందుకే జస్ట్ వన్ టైం వాచబుల్ అంటున్నా. మీరు చూద్దాము అనుకుంటే చూడండి. లవ్ స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. సో ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై అయ్యి అండ్ ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతాయి ఇలాంటి మూవీస్ అన్ని కూడా. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.